మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాక్టివిటీ గురించి అందరికీ చెప్పాలి అండ్ మీ దృష్టిలో పెట్టి మనం నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవాలి రిగార్డింగ్ ఈ కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో మనకు జరుగుతున్న ఈ పీడిఎస్ రైస్ సంబంధించిన ఇష్యూ మీ అందరికీ తెలిసిందే. సో ఇందులో భాగంగా 27th ఆఫ్ దిస్ మంత్ ప్రైమా ఫేసీ నేను అంటే ఆ రోజు ఒక్కడనే వెళ్ళగలిగాను. ఆ రోజు కంప్లీట్ టీమ్ కానీ తీసుకోలేకపోయాం మనం. సో ఆర్డీఓ గారు వచ్చారు, నేను వెళ్ళి ఒకసారి ఆ షిప్ మీద ఏమేమి ఉన్నాయనేది ప్రైమా ఫేసీ చూసుకొని వచ్చాం. చూసిన దాంట్లో మనకి ఆన్ స్పాట్ టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ పీడిఎస్ రైస్ ఉన్నమాట వాస్తవం. సో దాట్ రకరకాల వర్షన్స్ నడుస్తున్నాయి మీడియాలో. సో అక్కడ ఉన్నది పీడిఎస్ రైస్ అయితే వాస్తవం 100% దాంట్లో. ఆ పీడిఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు, ఆ వెండర్ సంబంధించి మనం ప్రీవియస్లో బ్యాంక్ గ్యారంటీ ఏమైనా ఇచ్చినట్టువి ఉన్నాయేమో అని చెప్పి ఆ రోజు నేను కూడా అనుమానం వ్యక్తం చేశాం. మనం బయటకు వస్తూనే మనం కోర్టు నుంచి వస్తూనే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినవి ఉండొచ్చేమో. సో అది ఒకటి వెరిఫై చేసుకోవాలనుకున్నాం. సో ఆ వెరిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ 2-3 డేస్లో మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీం అంటే కంప్లీట్గా రైస్ ఏదైతే లోడ్ చేసిందో షిప్లోకి, ఆ షిప్లో ఉన్న రైస్ ఏ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి వెళ్ళింది, ఆ ఎక్స్పోర్టర్కి ఏ మిల్స్ సప్లై చేశాయి, ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్లో పెట్టున్నారు, ఆ గోడౌన్ నుంచి షిప్ వరకు రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ అవసరమైన ట్రక్ షీట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే పీడిఎస్ రైస్ మనం బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని ఆ పీడిఎస్ రైస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారంటీ ఒకవేళ ఇచ్చున్నా కూడా పీడిఎస్ రైస్ బయటకి ఎక్స్పోర్ట్కి పంపించగలమా లేదా. సో ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం కోసం అలాంగ్ విత్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక 5-member టీమ్ని అంటే రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, దెన్ వీఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ పోర్ట్ అథారిటీస్. సో ఈ 5 డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీం ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టీం ఆ షిప్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి లోడ్ని వెరిఫై చేసుకొని మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో ఆ స్టాక్తో పాటు ఇంకా ఏదైనా దాని కింద కానీ తర్వాత షిప్ అంటే చాలా వరకు లోడింగ్ అయి ఉంటుంది. సో ఆ రోజు ఒక్కనే వెళ్ళగలిగాం కాబట్టి ఆ రోజు 100% మనం చెక్ చేసామని చెప్పలేకపోవచ్చు. సో కంప్లీట్గా షిప్ అంతా వెరిఫై చేసుకోవటం, దానికి సంబంధించి శాంపిల్స్ కానీ తర్వాత దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసుకోవటం, ఆ డాక్యుమెంట్స్ శాంపిల్స్ తెచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్స్ చేయాలి అండ్ కంప్లీట్గా ఇది ఎవరు సప్లై చేశారు, ఏం సప్లై చేశారు అనేది తేల్చుకున్న తర్వాత వీ విల్ టేక్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. వై ఐఎమ్ ట్రైంగ్ టు సే దిస్ ఇస్ ఆ షిప్ మన పోర్ట్లోనే సీజ్ చేయడం జరిగింది, ఇప్పుడు మన దగ్గరే ఉంది. అండ్ ఒక డిపార్ట్మెంట్ పట్టుకుంది, మేము కూడా వెళ్ళాలి జాయింట్ ఇన్స్పెక్షన్ చెప్పి 10 మనకి అది ఊర్లో లేదు కదా, మన షిప్లోకి వెళ్ళాలి. సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి దాంట్లో, అంటే సేఫ్టీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో అందుకని అన్ని కలిపి ఒకేసారి మనం బయట నుంచి దేశాల నుంచి ఏదైనా బ్లాక్ మార్కెట్లో ఏదైనా కొనడం కానీ ఇలాంటి స్మగ్లింగ్ అనే పదం వాడతారు. నేనన్న పదం ఉద్దేశం ఏంటంటే అందరికీ అర్థమయ్యే పదం. ఫస్ట్ థింగ్ యాక్చువల్లీ పీడిఎస్ రైస్ డైవర్షన్ అనే పదం వాడతాం మనం, బట్ డైవర్షన్ అనే పదం చాలా మందికి అర్థం కాదు. యాక్చువల్లీ ఆ డైవర్షన్ మనకి లోకల్ మార్కెట్లోనూ డైవర్ట్ అవ్వచ్చు, బయట దేశాలు కూడా డైవర్ట్ అవ్వచ్చు. బట్ స్మగ్లింగ్ అనే పదం ఎందుకు వాడామంటే బయట దేశానికి వెళ్తుందన్న ఉద్దేశంతో అది అందరికీ అర్థమవుతుంది, మనం చేస్తున్న పని ఉద్దేశం ఏంటో తెలియడం కోసం మనం వాడాము ఆ పదం. సో స్మగ్లింగ్ అనే పదం టెక్నికల్గా కరెక్టా కాదా పక్కన పెడితే ఉద్దేశం ఏంటంటే మన పీడిఎస్ రైస్ మన స్టేట్లో మనం వాడాలి, అంతే తప్పితే బయట దేశాలకు వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం. మీరు ఈరోజు ఏదైతే చెప్పారో నాకు ఏదో నేను న్యూస్లో చూశాను, నేను అక్కడ చూసి నాకు అర్థమైంది అదా ఇష్యూ ఒకటి నడుస్తుందని. నాకు దాని గురించి ఇంకా డీటెయిల్స్ నేను కనుక్కోవాలి. నేను ఐఎమ్ నాట్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద డీటెయిల్స్. సో టు బీ ఆనెస్ట్ నేను అక్కడ లేని సైట్లో ఈ మన ఎంసీసీ కోడ్ వల్ల నేను ఐ కెన్ నాట్ అటెండ్. సో నేను అక్కడ దాని గురించి ఐ డోంట్ వాంట్ టు కమెంట్. బట్ ఐ రియల్లీ విష్ ఆ రోజు ఏదైతే జరిగిందో సార్ అలా అనుకోవడంలో నాకు తెలిసి సార్ అనుకోవడంలో తప్పులేదు దాంట్లో. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ చూస్తున్నాయి 6 months నేను ఇక్కడ చూస్తున్నాను కదా, ఇది సచ్ ఎ స్ట్రాంగ్ లాబింగ్, సచ్ ఎ స్ట్రాంగ్ మాఫియా. అవి జరిగే అవకాశం లేదని అయితే నేను చెప్పలేను. 100% దాంట్లో అవకాశం ఉంది. అండ్ సార్ అనుకున్న తప్పు కూడా లేదు దాంట్లో. అండ్ మీరు అన్నట్లు అలా సార్ అలా ఆ ఇంప్రెషన్ వచ్చిన దానికి కారణం ఎవరు ఏంటని మనకు తెలియాలి. సో బట్ అట్ ద సేమ్ టైం అలాంటి ఇంట్రెస్టే లేదు, అలాంటి జరిగే అవకాశం లేదు చెప్పకూడదు. ఇట్ ఈస్ ఆల్వేస్ పాసిబుల్. సెక్యూరిటీ మీద చాలా మాట్లాడుతుంది. గార్డ్ ఉంటుంది, మరైన్ పోలీస్ ఉంటుంది, పోర్ట్లో ఎస్పీఎఫ్ ఉంది, లోకల్ పోలీస్ ఉంది.
సో ఎక్కడ ఏదైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఆన్ వీక్లీ బేసిస్ వీ స్పీక్ టు ఈచ్ అదర్. కోస్ట్ గార్డ్ వాళ్ళు వచ్చి మాతో మాట్లాడతారు. సో ఇప్పుడు పోర్ట్ సెక్యూరిటీ ఇంక్రీజింగ్ గురించి సీనియర్ ఆఫీసర్స్ ఆర్ థింకింగ్. అది ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత అది కూడా పెంచడం జరుగుతుంది. బట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆర్ వర్కింగ్ ఇన్ కోఆర్డినేషన్. రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు మిగతా జిల్లా కలెక్టర్లతో మీరు సమన్వయం చేసుకుని అక్కడే చెక్ పోస్టులు పెట్టచ్చు కదా. ఇక్కడ లోకల్ గానే మీరు అన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతవరకు చేయగలరు? దానివల్ల ట్రాన్స్పోర్ట్ ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి కదా. సో గుడ్ క్వశ్చన్. సో దానికి సంబంధించి యాక్చువల్లీ ఒక మినిస్ట్రియల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఒక మీటింగ్ జరగడం, దీన్ని స్టేట్ వైడ్ చిత్తూరు వైపు నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చే ప్రతి డైవర్షన్ సంబంధించి ఆల్ కలెక్టర్స్కి, ఆల్ జేసీస్కి, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రైజ్ చేయడం, దానికి సంబంధించి ఎలా ఎస్ఓపీస్ అంటే ఎక్కడెక్కడ చెక్ చేయాలి, చెక్ చేసిన దాన్ని ఎలా మనం టెస్ట్ చేయాలి, టెస్ట్ చేసిన దాన్ని ఎలా సీజ్ చేయాలి, దీని గురించి ఎస్ఓపి తయారు చేసే పాయింట్ మీద సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్లో కూడా వర్కౌట్ చేస్తున్నాను. నేను చెప్తున్నది కేవలం పోర్ట్ గురించి, మన కాకినాడ గురించి. స్టేట్ లెవెల్లో దీనికి స్పెసిఫిక్గా ఒక ఏమంటారు దాన్ని ఒక అజెండా పాయింట్ కింద తీసుకొని నిన్న ఒక వెరీ లెందీ మీటింగ్ అలాంగ్ విత్ ఆల్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్, కస్టమ్స్ అండ్ దెన్ I think port officials, everyone was there, CEO port, AP maritime board తో సహా. సో ఆ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరు అడిగిన గుడ్ క్వశ్చన్. మన ఒక్కళ్ళని ఆపడం వల్ల ఆగదు అది డైవర్షన్. అది కంప్లీట్గా ఆపే ప్రయత్నంలోనే ఎంటైర్ డిపార్ట్మెంట్ ఈస్ వర్కింగ్ ఆన్. రీజన్ వల్లనే కొంత లాక్సిటీ కనపడింది. మన 11,100 వెహికల్స్ చెక్ చేయలేకపోవడం వల్ల ఇవాళ ఇబ్బంది జరిగింది అనేది నాకు స్ట్రాంగ్ అండర్స్టాండింగ్. ఎందుకంటే లాస్ట్ 2-3 days నుంచి ఐ ఆల్సో ట్రైంగ్ టు అండర్స్టాండ్. మనం చెక్ పోస్ట్ పెట్టినా మన లోపలికి వెళ్తున్నాయి, మనం చెక్ చేయలేకపోతున్నాం అనే ఉద్దేశంతో. దట్స్ వై వీ హ్యావ్ ఇంక్రీజ్ ద టీమ్స్ ఆల్సో. 3 shifts, 3 different టీమ్స్. ఎలా అయితే మనకి పోర్ట్లో ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి దాన్ని డిస్టర్బ్ చేయకుండా కొంత ఫస్ట్ ఫ్యూ డేస్ కొంత అసౌక్యం ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి వెహికల్కి మనం చెకింగ్ చేస్తున్నాం కాబట్టి కొంత అసౌక్యం ఉండొచ్చు, దాంట్లో డౌట్ లేదు. బట్ 1100 వెహికల్స్ ఏవైతే పోర్ట్లోకి వెళ్ళాలో ఆ 1100 వెహికల్స్ పంపించే ప్రయత్నం విత్ అడిషనల్ టీమ్స్ చేయించే ప్రయత్నమే జరుగుతుందండి. యూ విల్ సీ ద డిఫరెన్స్. చేయకూడదు. సో దాని గురించి ఒక లీగల్ ఒపీనియన్ అఫీషియల్గా కూడా నేను ఇవన్నీ చేయటం వల్ల అక్కడ బిజినెస్ తగ్గుతుంది అనేది మీ ఉద్దేశం. బట్ నేను ఐ చెక్ లాస్ట్ 4-5 days ఆ ఇష్యూ రేజ్ అయినప్పటి నుంచి మనం ఒక 100 tons ఎవ్రీ మంత్ పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పంపిస్తాం అనుకోండి. 100 tonsలో రకరకాల రైస్ ఉంటుంది. ఇట్స్ ఓన్లీ నాట్ వైట్ రైస్, అంటే రా రైసే కాదు, బ్రోకెన్ ఉంది, తర్వాత దాంట్లో పార్బాయిల్డ్ ఉంది. 100% పీడిఎస్ రైస్ ఒకవేళ మనకి పోతుంది అనుకున్నా పక్కన పెట్టినా దెర్ ఇస్ సఫిషియంట్ స్టాక్ విచ్ పోర్ట్ కెన్ ట్రాన్స్పోర్ట్ సో దట్ మన వాళ్ళకందరికీ ఉద్యోగాలు తర్వాత అవన్నీ ఇబ్బంది లేకుండా చేయగలిగేంత స్టాక్ ఉంది మనకి. ఇప్పటికీ పార్బాయిల్డ్ రైస్ ఇవంతా మనం ఎంతైనా మనం ట్రాన్స్పోర్ట్ చేయగలిగే అవకాశం ఉంది, డిమాండ్ ఉంది బయట. సో పీడిఎస్ రైస్ తీసేసిన మాత్రాన వాళ్ళకి ఉద్యోగాలు పోతాయనేది కాదండి. నేను చూసాను క్వాంటిటీస్ కూడా, దట్ ఈస్ సఫిషియంట్ క్వాంటిటీ. ఏదైతే ఉందో కమిటీ లోపల సీజ్ చేసిన దాని గురించి మీరు కమిటీ చేసినట్టున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ జరుగుతుందంతా కూడా అగ్రికల్చర్ రూట్ లెవెల్ లో జరుగుతుంది. అంటే మనం రూట్ లెవెల్ లో మానేసి, అవును రూట్ లెవెల్ అంటే మనం చెక్ పోస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. నేను మిల్స్ కి ఈ రోజు ఆల్రెడీ ఒక టీమ్స్ మనం ఫామ్ చేసి మనం పంపిస్తున్నాము. స్టాక్ మనం ఎన్నికి తీసుకోగలము అనేది నేను వర్కౌట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టాక్ తెలియాలి కదా. తెలియకుండా మనం షిప్ మనం సీజ్ చేసి మనం ఎన్ని రోజులు మన దగ్గర పెట్టగలమని నేను చెప్పలేను. ఐ వాంట్ టు డూ దట్ సర్చ్ టుమారో అండ్ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు కమ్. నేను ప్లాన్ చేస్తాను. గుడ్ పాయింట్. నేను చెప్తాను. సారీ, వీఆర్ నాట్ గివింగ్ ఎనీ పోర్ట్. మన వైపు నుంచి పోర్ట్ పర్మిషన్ ఇవ్వాలన్నమాట. అది వెళ్ళాలంటే వీ హావ్ స్టాప్ ద పర్మిషన్స్. Seas with the port authorities and we are not issuing any permission for it to leave. మన వైపు నుంచి అది బయటకు వెళ్లకుండా పర్మిషన్ ఇవ్వకుండా ఆపుతుంది. సో ఒక షిప్ని ఆపడానికి అధికారం కంప్లీట్గా పోర్ట్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. సో ఒక షిప్లో ఉన్న గూడ్స్ మనం ఆ స్టేట్ యొక్క లాస్ బట్టి దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయకూడదు అనుకుంటే దాన్ని ఆపగలిగే రైట్, దానికి ఆపగలిగే అధికారం 100% మన పోర్ట్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. సో నేను చూశాను వార్తల్లో కూడా మనకు అధికారం లేదన్నట్లు. ఇలాగా కొన్ని ఇష్యూస్లో మాత్రమే మనం హైకోర్టు అడ్మిరాలిటీ వైపు నుంచి కంప్లీట్గా షిప్ని సీజ్ చేసుకోవడం జరుగుతుంది. బట్ నేను షిప్లో ఉన్న గూడ్స్ అంటే షిప్లో ఉన్న స్టాక్ని దించడానికి కానీ షిప్లో ఉన్న స్టాక్ని సీజ్ చేయడానికి నేను హైకోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ కంప్లీట్ షిప్ని మనం మన దగ్గర పెట్టేసుకోవాలి. సీజ్ చేయాలంటే హైకోర్టుకి వెళ్ళాల్సి రావచ్చు. రేపు మన టీం వెళ్ళిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత స్టాక్ ఎంత ఉంది, ఆ స్టాక్ని మనం సీజ్ చేసుకోగలం దాన్ని తెలిసిన తర్వాత షిప్ని ఆపాల్సి వస్తుందా లేకపోతే స్టాక్ మనం సీజ్ చేసుకునే డెసిషన్ రేపు తీసుకోవడం జరుగుతుంది. ఇట్ వాజ్ ఆల్సో మనం ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీస్ అక్కడ జరిగినా కూడా వీ హ్యావ్ టు టేక్ ఫుల్ కంట్రోల్ అండ్
ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరుగుతున్న ఇష్యూస్ని మనం స్ట్రాంగ్ హ్యాండ్ అలాంగ్ విత్ పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ వీ విల్ స్టాప్ ఇట్ ఇన్ కాకినాడ. అండ్ దాంట్లో మొదటి స్టెప్ కింద ఆ షిప్లో ఉన్న కంప్లీట్ స్టాక్ని మనం అనలైజ్ చేసి దాంట్లో ఏదైనా మనకి 100% అది మనకి డైవర్ట్ అవ్వకూడదు స్టాక్ అక్కడ ఉంది, మన పీడిఎస్ రైస్ స్మగుల్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేస్తూనే దానికి చట్ట ప్రకారం మనం ఏ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఇందాకే మనం ఆల్ పోలీస్ అండ్ సివిల్ సప్లైస్తో కూడా ఒక వర్క్షాప్ లాంటిది పెట్టుకుంటే వెళ్ళి ఎలా చెక్ చేయాలి, చెక్ చేసింది మనం ఎలా నిర్ధారించుకోవాలి, శాంపుల్ ఎలా తీయాలి, చేసిన దాన్ని శాంపుల్స్లో ఎలాంటి పర్సంటేజెస్ ఆఫ్ ఎఫ్ఆర్ కేసు తర్వాత ఎలా దాన్ని నిర్ధారించాలనేది బోత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఒక కంబైన్డ్ అవేర్నెస్. అంటే పోలీస్ కూడా అర్థం కావాలి మనం ఏం చేస్తున్నాము. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ ఎలాంటివి ఈ డైవర్షన్ జరుగుతున్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయగలమే దాని నుంచి ఒక వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది ఇవాళ. సో మోర్ అండ్ మోర్ వచ్చే రోజుల్లో మనం దీని గురించి పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని గురించి ఇమ్మీడియట్గా యాక్ట్ చేసేటట్లు టీమ్స్ ఫామ్ చేసుకోవటం, ఆ టీమ్స్ దీంట్లో ఖచ్చితంగా ట్రైన్ అయ్యి ఉండి రేపు మనం దానికి శాంపిల్స్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఆ శాంపిల్స్ సంబంధించిన రిజల్ట్స్ బట్టి మనం పర్టికులర్ కేసెస్ ఫైల్ చేయడానికి ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవాళ ఒక ట్రైనింగ్ సెషన్ లాంటివి జరపడం జరిగింది. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ సర్చ్కి సంబంధించి ఆ షిప్ మీద. అండ్ దానికి సంబంధించి ఇవాళ టీమ్స్ ఫామ్ చేసుకోవటం అండ్ రేపు మార్నింగ్ వాళ్ళని ఫీల్డ్ మీదకి పంపించడం జరుగుతుంది. ఐ విల్ ఇన్ఫార్మ్ అగైన్ ద టైమ్ ఆల్సో. కొంత కస్టమ్స్ వైపు నుంచి టీమ్స్ ఫామ్ చేసే పనిలో ఉన్నాం. వన్స్ ద టీమ్ ఈస్ ఫార్మ్ I'll intimate you by evening, maximum tomorrow morning, by the time we go to the port. సో ఇది అందరి దృష్టిలో పెట్టడం అతి ముఖ్యం. సో అందుకని ఇవాళ అందరినీ పిలవడం జరిగింది. రెండోది మనకి కంప్లీట్గా ఆల్ చెక్ పోస్ట్ స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ మన హానరబుల్ డిప్యూటీ సీఎం ఆల్సో హ్యాస్ ఐడెంటిఫైడ్ దట్ మనం ఇంకా చెక్ పోస్ట్ని స్ట్రెంథన్ చేయడం జరగాలి. సో దానికోసం అని చెప్పి అగైన్ చెక్ పోస్ట్ ఉన్న స్టాఫ్కి ఒక లెవెల్ ఆఫ్ ట్రైనింగ్, తర్వాత ఆల్ 3 షిఫ్ట్స్లో అంటే రైట్ ఫ్రమ్ 24 hours షిఫ్ట్స్లో నడిపేటట్లు again we have started and we have ensured that every vehicle is checked and ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించి అక్కడ ఇన్స్టెంట్ చెక్లో జరిగినవి ఇమ్మీడియట్గా సీజ్ చేయటం, ఆ సీజ్ చేసిన స్టాక్ సంబంధించిన గోడౌన్ దగ్గరికి వెళ్ళటం, గోడౌన్లో ఇంకా స్టాక్ ఉంటే గోడౌన్ స్టాక్ సీజ్ చేయడం, ఈ ప్రాసెస్ మళ్ళీ స్ట్రెంథన్ చేయటం జరిగింది. అండ్ దానికి సంబంధించి ఏదైనా మనకి మీడియా వారి ద్వారా కానీ ఇంకెవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా కెన్ ఆల్వేస్ ఇంటిమేట్ మీ. మనందరి దగ్గర 7999333224 any information regarding any illegal transportation of PDS rice, diversion of PDS rice, especially కాకినాడ పోర్టుకి సంబంధించి ఏదైనా చెకింగ్స్లో ఇష్యూ ఉన్నా లేదంటే ఏదైనా బార్జెస్లో లోడ్ అవుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నా ఒకవేళ మనకి మీడియా వారి ద్వారా కానీ ఎవరున్నా ఇమీడియట్గా యూ కెన్ ప్లీజ్ మెసేజ్ మీ ఆర్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ సో దట్ ఐ విల్ బి ఏబుల్ టు యాక్ట్ ఇమీడియట్లీ. వీ హ్యావ్ దోస్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ నౌ. ఏదైనా ఎలాంటి ఇష్యూ ఉన్నా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి సీజ్ చేయడం కానీ చేయాల్సిన టెస్ట్ కానీ చేయడానికి వీ హ్యావ్ ఎ టీమ్ రెడీ నౌ. సో ఇలాగ అంచెలంచెలుగా మనం వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్ దిస్ మెనేస్. అంటే కాకినాడ సంబంధించి ఈ ఏదైతే ఈ పీడిఎస్ రైస్ సంబంధించి ఉన్న ఈ వాట్ డు యు సే మెనేస్, ఈ బ్యాడ్ కల్చర్ ఏదైతే ఉందో రిగార్డింగ్ ద స్మగ్లింగ్ ఆఫ్ పీడిఎస్ రైస్, దాని మీద మా వైపు నుంచి 100% విత్ ఫుల్ ఫోర్స్ ఇవాళ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్రెడీ దానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకోవడం జరిగింది లాస్ట్ 2-3 daysలో. అండ్ దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ టు టెల్ త్రూ యూ టు ఎవ్రీ వన్.